వృద్ధుల ఇంట్లో సంరక్షకురాలే దోపిడీ చేసింది, లేకపోతే సంరక్షకుడు హింసించాడు అంటే సంరక్షకుడు అంటే ఎవరండి? బంధువా? కుటుంబ సభ్యుడా? కాదు. ఎవరయ్యా అంటే బాగా కష్టపడుతున్నాం, చదువుతున్నాం, ఉన్నతోద్యోగాలు చేస్తున్నాం, లేదా మంచి వ్యాపారాలు చేస్తున్నాం, బాగా సంపాదిస్తున్నాం, మన బిడ్డల్ని ఉన్నత స్థానాలకు తీసుకెళ్తున్నాం, వాళ్ళని అమెరికాకు పంపిస్తున్నాం, లేకపోతే దొంగ ఎక్కడెక్కడికో పంపిస్తున్నాం. సీన్ కట్ చేస్తే వృద్ధాప్యం వచ్చేటప్పటికి వృద్ధాశ్రమాలు, లేదంటే ఓ లగ్జరీ ఫ్లాట్లో ఉంటూ చివరికి ఎవరో ఒక అసిస్టెంట్ చేతిలో బ్రతకాల్సి వస్తుంది. వాళ్ళు పెడితే తినాలి, వాళ్ళు లేదంటే పడుకోవాలా. అంటే ఒక వెలుగు వెలిగిన వాళ్ళ బ్రతుకులు చివరికి ఓ రకంగా దారుణమైనటువంటి బ్రతుకులు అవుతున్నాయి. శాసించినటువంటి వాళ్ళు చివరికి అవమానించబడుతున్నారు. మర్యాదగా ఉండేటటువంటి సర్వెంట్లు కూడా ఉంటారు, వెరీ గుడ్. అట్ ద సేమ్ టైం ఎంతమంది అన్నటువంటిది ఇక్కడ లెక్క. ఒకప్పుడు పల్లెటూళ్ళలోనైనా పట్టణాల్లోనైనా సరే బంధువుల మధ్యన బ్రతికేటటువంటి జీవితాల నుంచి ఒంటరి జీవితాలు, చివరికి వృద్ధాశ్రమ జీవితాలు, అనాథ జీవితాలు, అన్నీ ఉన్న అనాథలు, అలాగే ఏళ్ల తరబడి కష్టపడి చివరికి మన బ్రతుకేంటో తెలియని స్టేజికి మారిపోతున్నటువంటి బంధుత్వాలు, స్నేహాలు, ఫైనల్గా ఏంటి మన జీవితం? ఆలోచించకపోతే అమెరికా స్థాయికి ఎదిగామా? అమెరికాలో ముందంతా పిల్లల్ని పెంచడము అంతా అయిపోయాక చివరికి వెళ్ళి వృద్ధాశ్రమంలో బతకాలి. ఆ కర్మ హిందూ సమాజానికి కూడా పడితే ఇక ఏంటి మనం సాధించిన విజయం? ఒక్కసారి ఆలోచించుకోవాలి.